హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి బడ్జెటరీ కంట్రోల్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని రివైజ్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూడాలి. ఎస్సీఎంపీలో వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బికాస్ వాట్ ఈస్ రిక్వైర్డ్తోనే మనం వాట్ ఈస్ దేర్ అనేది కనుక్కోవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ రిక్వైర్డ్ వచ్చేసి యూజింగ్ ద కాంటెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్ ఐడెంటిఫై అండ్ explain types of control which is existing in the company and type of control which is proposed. సో కంట్రోల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? రెండు టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫీడ్బ్యాక్ కంట్రోల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫీడ్ ఫార్వర్డ్. ఒకటి బ్యాక్కి పోండి, ఒకటి ఫ్రంట్కి పోవడం, ఒకటి ఫార్వర్డ్కి పోవడం. అవి 2 టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. సో ఈ కంట్రోల్స్లో ఏదో ఒక కంట్రోల్ని ప్రపోజ్ చేయాలంట. ఎస్ వీ విల్ ప్రపోజ్. మనకు ప్రపోజ్ చేయడం అనేది చాలా ఈజీ కదా. సో మీరు అనుకునే ప్రపోజ్ కాదు, మళ్ళీ ఉన్న దానిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ లేవు మీకు. క్వశ్చన్ 1 రియల్ పెట్రోలియం కార్పొరేషన్ మ్యానుఫ్యాక్చర్స్ రూబ్రికెంట్ ఆయిల్స్ ఫర్ వెహికల్స్ 2 వెహికల్స్ 4 వెహికల్స్ అండ్ హెవీ వెహికల్స్. సో ఆర్పిసి అనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదని చేస్తుంది? ఆ లూబ్రికెంట్ ఆయిల్స్ని చేస్తుంది. ద కంపెనీ ఆఫర్స్ లూబ్రికెంట్ ఆయిల్ ఇన్ వేరియస్ ప్యాకేజెస్ రేంజింగ్ ఫ్రమ్ 100 ml పౌచెస్ టు 200 liters. సో డ్రమ్స్ ఇవి ఒక్కొక్క ప్యాకెట్ సెపరేట్ ప్యాకేజ్ని చేస్తుంది. ఒక 100 ml పౌచెస్ని అండ్ 200 liter డ్రమ్స్ని అట్లా వేరియస్ టైప్గా చేస్తుంది. అరౌండ్ 70% ఆఫ్ లూబ్రికెంట్ సేల్స్ కాంప్రమైజెస్ ఆర్ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 900 ml క్యాన్స్. సో మొత్తం ఒక 900 ml క్యాన్స్ని చేస్తుంది. కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 70%. సో డిఫరెంట్ టైప్స్లో 900 mlవి ఎక్కువ చేస్తుంది. 90 ml అనుకున్నారు, 900 ml అక్కడ ఉండేది. ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ లూబ్రికెంట్ ఆయిల్ ఆర్ గివెన్ బిలో. దట్ ఈస్ బేస్ ఆయిల్ అంటే దానికి కావాల్సినవి ఏవేవి అనేది చెప్తున్నారు. కావాల్సిన పదార్థాలు పులిహోర చేయడానికి అంటారు కదా, అట్లా దీనికి చేయడానికి ఏది ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ లూబ్రికెంట్ ఆయిల్స్ గివెన్ బిలో. ఫస్ట్ బేస్ ఆయిల్ ఈజ్ రిక్వైర్డ్. గ్రేడ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. సో ఎక్కడ నుంచి? మిడిల్ ఈస్ట్ నుంచి తీసుకొని వస్తాము. నెక్స్ట్ యుగాండా కాదు, మిడిల్ ఈస్ట్ నుంచి. ద బేస్ ఆయిల్ ఈజ్ బ్లెండెడ్ విత్ అడిక్టివ్ అట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అట్ స్పెసిఫైడ్ టెంపరేచర్ టు ప్రొడక్ట్ ప్రొడ్యూస్ లూబ్రికెంట్స్ ఆయిల్స్. సో లూబ్రికెంట్స్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక స్పెసిఫైడ్ టెంపరేచర్ కావాలి. మీ ఇష్టం వచ్చిన టెంపరేచర్ అంటే మీలో ఎంత వేడి ఉందో అంటారు కదా, అట్లా వేడి కాకుండా దానికి స్పెసిఫైడ్ టెంపరేచర్ మాత్రమే ఉండాలి. ద ఆయిల్ ఈ స్టోర్డ్ ఫర్ ఏ డే టు బ్రింగ్ ద టెంపరేచర్ టు నార్మల్. సో మళ్ళీ ద ఆయిల్ని స్టోర్ చేయాలి, మళ్ళీ ఆ హీట్ యొక్క టెంపరేచర్ నుంచి నార్మల్కి తీసుకోవడానికి. ద ప్లాంట్ హ్యాస్ ఆటోమేటెడ్ బాటిలింగ్ ఫెసిలిటీ. ఈ ప్లాంట్లో ఆటోమేటెడ్ బాటిలింగ్ ఫెసిలిటీ అనేది ఉంది. ద ఆపరేటర్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రీసెట్ ద క్వాంటిటీ అండ్ నెంబర్ ఆఫ్ క్యాన్స్ టు బీ ఫిల్డ్ ఇన్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్. నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఈస్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? టెంపరేచర్ని నార్మల్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా ప్యాక్ చేస్తాయి. ఆటోమేటిక్గా ప్యాక్ చేసిన తర్వాత ఈ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో క్వాంటిటీ సెట్ చేసేవాళ్ళు ఆ క్యాన్స్ని ఫిల్ చేసేది మొత్తం అంతా కంప్యూటరైజ్డ్ చేస్తారు. అంటే ఒక మనిషి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఈజ్ ఫిల్డ్ ఇన్ క్యాన్స్ అట్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్యాకింగ్ విత్ 900 ml. సో 900 mlని ఫస్ట్ క్యాన్స్లో ఫిల్ చేస్తుంది. అది ఫస్ట్ స్టేజ్ అంట. నెక్స్ట్ క్యాప్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద క్యాన్స్ అండ్ సీల్ అట్ ద సెకండ్ స్టేజ్ అంటే ఇది స్టేజెస్గా డివైడ్ చేస్తే ఫస్ట్ స్టేజ్లో 900 mlని వేసుకుంటాము. 90 ml కాదు, 900 mlని వేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వాటిని క్యాప్స్ని ఫిక్స్ చేస్తుంది సెకండ్ స్టేజ్లో. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఈజ్ వెయిటెడ్ అట్ థర్డ్ స్టేజ్. తో 3 స్టేజెస్ ఆఫ్ వీళ్ళు చేసేది. ఒకటి ప్యాకింగ్, ఒకటి అది ఫస్ట్ ప్యాకింగ్ చేయడము, తర్వాత సీల్ వేయడం, తర్వాత వెయిట్ని చెక్ చేయడము. ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఈజ్ యూజ్డ్ టు కవర్ వాల్యూమ్ ఇన్ వెయిట్స్ బిఫోర్ ద క్యాన్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ టు కార్టూన్స్. నెక్స్ట్ ఎనీ క్యాన్ హ్యావింగ్ లెస్సర్ క్వాంటిటీ. అంటే థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమన్నా క్యాన్స్ తక్కువ వెయిట్ ఉంటే ఆ ఆయిల్ ఈజ్ రిమూవ్డ్ బిఫోర్ ద క్యాన్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ టు ద కార్టూన్స్. ద క్యాన్స్ విచ్ ఆర్ షార్ట్ ఫిల్ కెనాట్ బి రీయూజ్డ్. వెయిట్ చెక్ చేసేటప్పుడు అంటే థర్డ్ స్టేజ్ చెక్ చేసేటప్పుడు ఏవైతే తక్కువ వెయిట్ ఉన్నావో ఆ వెయిట్ అనేవి పక్కన తీసేస్తామో ఆ పక్కన తీసేసి మళ్ళీ రీయూజ్ చేయడానికి లేదు. నెక్స్ట్ వన్స్ ద సీల్ ఈజ్ బ్రోకెన్ ద క్యాన్ ఈజ్ నో యూజ్. మళ్ళీ ఒకవేళ ఆ సీల్ని ఓపెన్ చేస్తే అవి ఏం యూజ్ చెయ్యము. దేర్ ఈజ్ నో ప్రాసెస్ బై విచ్ ద ఆయిల్ హీ షార్ట్ ఫిల్ కెన్ బి ప్రొడ్యూస్డ్ రీయూజ్డ్. అంటే షార్ట్ ఫిల్ అయిన దానికి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ వర్క్ చేద్దామంటే అట్లా వర్కౌట్ చేయడానికి లేదు. అండ్ ద ప్రోడక్ట్ హీస్ వేస్టెడ్. ద కంపెనీ హీస్ కన్సిడరింగ్ ప్రపోజల్. సో ఇదేం చేయాలనుకుంటుంది? ఒక ప్రపోజల్ పెట్టాలనుకుంటుంది. ఏమని ప్రపోజల్ చేయాలనుకుంటుంది అంటే ఇప్పుడు దాకా ఏదైతే ఒకటి ఉంది ఆ ఒకటి ఉన్నదాన్ని తీసేయడానికి. అంటే ఏముంది? 3 స్టేజెస్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. థర్డ్ స్టేజ్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ వెనక్కి పోవడానికి లేదు, ముందుకు పోవడానికి లేదు. ద కంపోనెంట్ విల్ బీ ఇన్స్టాల్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్టేజ్. అంటే ఫస్ట్ స్టేజ్ తర్వాత ఒకటి మిషన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటుంది. మిషన్ని ఇన్స్టాల్ చేస్తే ద కంపోనెంట్ విల్ మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ విల్ ఫార్వర్డ్ ద క్యాన్స్ ఫర్ క్యాపింగ్ అండ్ సీలింగ్ ఓన్లీ ఇఫ్ ద క్వాంటిటీ ఇన్ క్యాన్స్ ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ స్టేజ్ తర్వాత
ఒకటి ఇన్స్టాల్ చేసి వెయిట్ని అక్కడే చెక్ చేసి వెయిట్ ఉంటేనే నెక్స్ట్ ప్రాసెసింగ్కి ఫస్ట్ సెకండ్ స్టేజ్కి థర్డ్ స్టేజ్కి పంపాలి అనుకుంటుంది. ఇది ప్రపోజల్. ఇట్ కెన్ ద క్యాన్ డస్ నాట్ హ్యావ్ రిక్వైర్డ్ వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్. ద క్యాన్ విల్ బి టాప్డ్ అప్ విత్ ద బ్యాలెన్స్ ప్రోడక్ట్ బిఫోర్ క్యాపింగ్ అండ్ సీలింగ్. సో మీ క్యాపింగ్ చేయకముందుకు సీలింగ్ చేయకముందుకే వెయిట్ తక్కువ ఉంటే ఇక్కడే తీసుకొని వాటిని వెయిట్ కరెక్ట్ చేయడము. ద కంపెనీ విల్ బి ఏబుల్ టు అచీవ్ 0% ద వేస్టేజ్ డ్యూ టు షార్ట్ ఫిల్లింగ్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ సిస్టమ్. దీనివల్ల ఏమవుతుంది, షార్ట్ ఫిల్లింగ్ అనేది ఉండదు, అంటే వేస్టేజ్ అనేది ఉండదు. ఇది వాళ్ళకున్న సిస్టమ్. సో ఫస్ట్ వాళ్ళకున్న సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్ ఏమి అండ్ ప్రపోజల్ చేసిన కంట్రోల్ సిస్టమ్ ఏమి అని అడిగినాను. ఫస్ట్ కంట్రోల్ అంటే ఏమి, కంట్రోల్ అంటే ఏమి అంటే కంట్రోల్ ఇది మేనేజ్మెంట్ ఫంక్షన్. ఇది ఒక మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్. ఇక్కడ ఏముంటాయంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, బెంచ్ మార్కింగ్ ఉంటుంది, అండ్ ఆ బెంచ్ మార్క్ని కంపేరింగ్ చేస్తాం మన యొక్క యాక్చువల్ పర్ఫార్మెన్స్. అంటే వాడు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అంటే వాడిని మనం కంపేర్ చేసుకోవడం. దట్ ఈస్ వాడంటే అక్కడ బెంచ్ మార్క్, ఒక బెంచ్ మార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మన యొక్క యాక్చువల్ పర్ఫార్మెన్స్ని దాంతో కంపేర్ చేసుకోవడమే కంట్రోల్ అంటే, అగెనెస్ట్ ద బెంచ్ మార్క్. అండ్ ఒకవేళ మనం రీచ్ కాకుంటే వాళ్ళలాగా మనం రీచ్ కాకుంటే టేకింగ్ కరెక్టివ్ యాక్షన్స్. సో వాట్ ఈస్ మీన్ బై కంట్రోల్? కంట్రోల్ ఈజ్ ఏ మేనేజ్మెంట్ ఆఫ్ ఫంక్షన్ ఎస్టాబ్లిషింగ్ బెంచ్ మార్క్ అండ్ కంపేరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ అగెనెస్ట్ ద బెంచ్ మార్క్ అండ్ టేక్ కరెక్టివ్ యాక్షన్స్. కంట్రోల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓన్లీ ఒక చోట కాదు కంట్రోల్ అనేది, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్క ప్లేస్లో కావాలి. అండ్ ఇది వచ్చేసి టూ టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫీడ్బ్యాక్ కంట్రోల్, ఒకటి వచ్చేసి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్. ఫీడ్బ్యాక్ కంట్రోల్ అంటే మీ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ అంటే మీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ అంటే ఒక కంట్రోల్ యాక్టివిటీ దట్ టేక్స్ ఆఫ్టర్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్. సో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉండే కంట్రోల్ని ఫీడ్బ్యాక్ కంట్రోల్ అంటాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్యాక్, దట్ ఈస్ పోస్ట్ యాక్షన్ కంట్రోల్. అంటే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఏం జరిగింది అని చెప్పడం అన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి చేయడం అంటారు కదా, దట్నే పోస్ట్ యాక్షన్ కంట్రోల్. వన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చేసేది, ఆఫ్టర్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్, ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆఫ్టర్ ఎ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ ఏ కరెక్టివ్ యాక్షన్ ఈజ్ టేకెన్ టు రెక్టిఫై ద ప్రాబ్లమ్. సో ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి ఆ పోస్ట్ మార్టంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి చూస్తారు నెక్స్ట్ దానిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందులో చూసుకుంటుంటే అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ అటాక్స్ జరిగిన తర్వాత రియాక్షన్ అయ్యి ఆ రియాక్షన్ నెక్స్ట్ వాళ్ళకి జరగకుండా చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూసుకుంటే డాగ్స్కి సంబంధించి ఒక ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ అన్నమాట. సో ఫీడ్బ్యాక్ కంట్రోల్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే, అంటే ఒక హ్యాపెనింగ్ జరిగిన తర్వాతనే, ఒక ప్రాబ్లం జరిగిన తర్వాతనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అని అవుతుంది. ఒక పాపని డాగ్ తీసుకొని వెళ్ళి తిన్న తర్వాతనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యింది. దట్ ఈజ్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ సిగ్నిఫికెంట్ టైమ్ హీస్ లాస్ట్ టు టేక్ కరెక్టివ్ యాక్షన్స్. అక్కడ టైం అనేది లాస్ అయిపోతాం, కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ డాగ్స్ తినేసినవి. మన ఎగ్జాంపుల్తో నేను కంపేర్ చేస్తున్నాను. నెక్స్ట్, ఫీడ్బ్యాక్ బేస్డ్ సిస్టమ్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ సింపుల్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్. ఇది ఈ సింపుల్ అండ్ ఈజీ ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత శ్రద్ధాంజలి పాటించడం, మేము ఇది చేస్తామని చెప్పడం చాలా ఈజీ. అండ్ మన యొక్క క్వశ్చన్లోకి వస్తే, రియల్ పెట్రోలియం కరెంట్లీ హ్యాస్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ మెకానిజం. ఇప్పుడు ఏముంది, ఈ కంపెనీ అనేది ఫీడ్బ్యాక్ కంట్రోల్ మెకానిజం అనేది ఫాలో అవుతుంది. ఎందుకు ఫీడ్బ్యాక్ అని చెప్తున్నాము, ఎందుకంటే ఆఫ్టర్ ద థర్డ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇది చెక్ చేసి ఆ చెక్ ఒకవేళ పర్ఫెక్ట్ లేకుంటే పక్కన పడేస్తుంది. కాబట్టి అది పక్కన పడేయడం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ. నెక్స్ట్, యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ మెథడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్టింగ్ ప్రాసెస్. ద కరెంట్ కంట్రోల్ ప్రాసెస్ ఈజ్ దట్ ఎనీ which he short filled he is not packed in the carton. This ensures that lower quantity of product he is not supplied into the market. The current control system however lead to product classes has identification of short filled cans at the end of process is not useful in the production process. సో అది ఏం చెప్తుంది, మళ్ళీ క్వశ్చన్ని రిపీట్ చేస్తుంది. వాళ్ళు చేస్తున్నారు, థర్డ్ స్టేజ్లో చేస్తున్నారు, అది మళ్ళీ ఏమి యూజ్ ఉండదు అనేది. నెక్స్ట్, ఇన్ కేస్ ఇది హ్యూజ్ వేరియేషన్, ఒకవేళ హ్యూజ్ వేరియేషన్ ఉంది ఇన్ ద ఫైనల్ ప్యాకేజ్, ద ప్యాకింగ్ సిస్టమ్ కెన్ బి రివ్యూడ్ టు ఎన్ష్యూర్ దట్ సచ్ ప్రాబ్లమ్ డు నాట్ అక్వైర్ ఇన్ ద ఫ్యూచర్. సో ఒకవేళ హ్యూజ్ వేరియేషన్స్ వస్తే నెక్స్ట్ ప్యాకింగ్ దానికి రాకుండా చూసుకుంటారు. నెక్స్ట్, ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్. సో కంట్రోల్లో టూ టైప్స్ ఉంటాయని చెప్పినాం, ఒకటి ఫీడ్బ్యాక్ కంట్రోల్, నెక్స్ట్ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్. ఫీడ్బ్యాక్ అనేది ఏంది, ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్స్ మనం టేకింగ్ కరెక్టివ్ యాక్షన్స్. ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ అంటే
ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ ఇది ప్రివెంటివ్ కంట్రోల్, అంటే ఇన్సిడెంట్ జరగకముందే ఒక కంట్రోల్ని తీసుకోవడం. దట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ ఈజ్ టు ఫోర్స్ ది పొటెన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు అని దానికి ఫోర్సింగ్ చేయడం. సో అండ్ సో ప్రాబ్లం రావచ్చు, సో అండ్ సో ప్రాబ్లమ్కి ఇది మన ప్రివెన్షన్ అని ముందరనే తీసుకోవడం. అండ్ టేకింగ్ కరెక్టివ్ యాక్షన్స్ టు ఎన్ష్యూర్ దట్ ఫైనల్ అవుట్పుట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో మన యొక్క ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉండాలి అని అనుకుంటున్నామో అట్లా రావడానికి ముందుగా నుంచే వర్కౌట్ చేయడమే ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్. ఇక్కడ మన యొక్క డిజైర్స్ అంటే మన యొక్క కోరికలు ఏవైతే ఉంటావో ఆ కోరికల్ని కరెక్ట్గా రావడానికి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్స్ని యూజ్ చేస్తాము. బికాస్ దే అలో మేనేజ్మెంట్ టు ప్రివెంట్ ప్రాబ్లమ్స్ రాదర్ దెన్ హ్యావింగ్ క్యూర్ దెమ్స్. నీకు ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత, అంటే నీకు ఫీవర్ వచ్చిన తర్వాత పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకునే ముందర వేసుకోవడం అనేది ఫీడ్బ్యాక్ కంట్రోల్. ఒకవేళ నీకు ఆ ఫీవర్ రాకముందుకే నువ్వు ప్రికాషన్ తీసుకుంటుంటే, అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్గా ఆ వాటర్ తాగడం అట్లా చేస్తున్నామంటే ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ మెథడ్లో మీరు ఉన్నట్లు. నెక్స్ట్, ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ ఆర్ కాస్ట్లీ టు ఇంప్లిమెంట్ హ్యాజ్ ఇట్ ఈస్ రిక్వైర్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిసోర్సెస్. మీరు ఫీవర్ వచ్చిన తర్వాత ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది ఒక 5 రూపీస్ పడవచ్చు. బట్ ఆ ఫీవర్ రాకుండా ఉండడం కోసం మీరు చూసుకోవడానికి ప్రాపర్ వాటర్ తీసుకోవాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, అవన్నీ అడిషనల్ రిసోర్సెస్ అంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. నెక్స్ట్, దే ఆర్ డిజైన్ టు డిటెక్ట్ డీవియేషన్స్ సమ్ స్టాండర్డ్ ఆర్ గోల్స్ టు అలో కరెక్షన్స్ టు బి మేడ్ బిఫోర్ ఏ పర్టికులర్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఇక్కడ డీవియేషన్స్ ఆర్ ఒక గోల్స్ ఏవైతే గోల్స్ ఉంటావో వాటన్నింటినీ కలెక్షన్ చేసుకుంటూ పోతాము. ఏదైతే ఒక మన యొక్క కంప్లీట్ యాక్షన్, మన యొక్క యాక్షన్ని కంప్లీట్ చేయడానికి, ఆ యాక్షన్ కంప్లీట్ కాకముందుకే బిఫోర్ యాక్షన్స్ మీన్స్ మన యొక్క ఏవైతే అనుకుంటున్నామో వాటిని రీచ్ కావడానికి ద ప్రపోజ్డ్ సిస్టమ్ ఇన్ రియల్ పెట్రోలియం హిస్ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్. సో ప్రపోజ్డ్ సిస్టమ్ ఏమి సెకండ్ స్టేజ్కి ముందరనే, అంటే లాస్ట్ జరగక ముందుకే ఒక ఇన్స్టాల్ చేయాలనుకుంటుంది కదా. సో ఇది ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ని యూజ్ చేస్తుంది. ఇన్ దిస్ కేస్ ఎనీ షార్ట్ ఫిల్లింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ ద ప్యాకింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్ ఈజ్ టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ద ఫైనల్ ప్యాకేజ్ can has a proper quantity of product. The new process is beneficial to the company has the waste arising out of the packing process can be avoided. So new process ఏమవుతుంది, కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకు బెనిఫిట్ అవుతుంది, ప్యాకింగ్ ప్రాసెస్ని ఏవైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ని మొత్తం అవాయిడ్ చేస్తుంది. ద సేవింగ్ మస్ట్ బీ కంపేర్డ్ విత్ ద కాస్ట్ రిక్వైర్డ్ టు మోడిఫై ద ప్యాకింగ్ ప్రాసెస్ బిఫోర్ ఫైనలైజింగ్ ఆన్ వెదర్ ద న్యూ సిస్టమ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, న్యూ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలా ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది తెలిసిపోతుంది. మనకు ఒకవేళ ఫైనాన్షియల్ బెనిఫిట్ చూసుకుంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటే అది సెకండ్ స్టేజ్లో పెట్టేయండి. ఒకవేళ అది పెట్టడం ఎక్కువ కాస్ట్ ఉంటే ఆ వేస్టేజ్ కన్నా అప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, జస్ట్ ఎ మినిట్.